అందరికీ మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సమయపు సంగతులను మీకు తెలియచేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయం శాంతి నీవే. అందరూ మోకరిద్దాం. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయం శాంతి నీవే. కుమారిచును జీవాత్మను జీవితాత్మను సేవ చేసేను. కుమారిచును జీవాత్మను జీవితాత్మను సేవ చేసేను. ఈ చేతితో ఈ ఆత్మతో రెండు చేతులు జోడించి దేవునికి నమస్కరించు. ప్రభువా, ఈ ప్రత్యేకమైన రోజు, ఈ ప్రత్యేకమైన ప్రార్థనా సమయానికి నన్ను నడిపించిన నా రక్షకానికి స్తోత్రమైన దేవునికి హృదయపూర్వక నమస్కారం చెల్లిద్దాం. ఈ రోజు పెంతెకోస్తు పండుగ అనగా సంఘం మీదకి అయా మీరు వాగ్దానము చేసిన వాగ్దానపు ఆత్మను కుమ్మరించిన రోజు అయ్యా. ఆశ కలిగి మేము మా హృదయపూర్వకంగా నిన్ను అడుగుతుండగా మా హృదయంలో తండ్రి మీ ఆత్మతో నింపుము అని అడిగిన ప్రతి వారు కూడా ప్రభువును అడుగుతాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవ పాత్రుడు తండ్రి నీకు స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు 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 స్తోత్రాలు స్తుతులు నమస్కారములు ప్రణతులు నమస్కారములు నీకు చెల్లిస్తున్నాను. దేవా నీ ఘనమైన నామములకు వందనములు, అయా నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధానములో గడిపే ఈ మంచి సమయాన్ని ప్రభువా, ఈ గొప్ప సమయాన్ని మాకు ఇచ్చిన మా కన్న తండ్రి నీకు స్తోత్రాలు. మా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఆశీర్వాదాలకు దాతానికి స్తోత్రాలు. మమ్మల్ని రక్షించిన వారికి వందనాలు ప్రభువా. నేటి వరకు మమ్మల్ని కాచి కాపాడు దేవాని సన్నిధిలో మమ్మల్ని నిలిపేరు రాను. ఈ నెల ఈ 3వ ఆదివారం 18వ తారీఖున ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ పాదాల చెంత ధ్యానించే గొప్ప సమయం ఇచ్చిన మా రక్షకానికి స్తోత్రాలు చేస్తున్నాను. ఆదిమ సంఘం నీ మాటకు కట్టుబడి ఆయన 10 దినములు మేడగదిలో ప్రార్థించగా అందరూ ఒకే చోట ఉన్నారు, ఒకే మాట కట్టుబడ్డారు. ఏక మనస్సు కలిగి ఉన్న ఆ సంఘము ఎలాగైతే పరిశుద్ధాత్మతో అయా మీరు నింపారు, మమ్మల్ని మీ ఆత్మతో మీరు నింపండి అయా. మీరే తండ్రి మీ పరిశుద్ధాత్మతో వెలిగించండి. వందనాలు ప్రభువా. ఈ ప్రత్యేక సమయంలో వాక్యమైన మా పరలోకపు తండ్రి మీరు మాలో నుండి మాట్లాడండి ప్రభువా. మీ ఆత్మతో బలపరచండి నాయన. ఈ సన్నిధిని మాతో ఉంచండి ప్రభువా. ఈ బలహీనపు ఘటమైన నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమనందుని మా మంచి బోధకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. నన్ను దేవేగా
కృపయు సమాధానం మనకెలరు కలుగుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఈ ఆదివారమున, ఈ మూడవ ఆదివారమున ఆయన సన్నిధిని ఇచ్చిన మనమందరం కూడా వాక్యము నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ముందుగా మీకు చెప్పినట్టుగా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకు ప్రత్యేకమైన రోజు అయ్యా అంటే, సంఘం మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజు ఈరోజు. ప్రభు పరలోకానికి ఆరోహణమవుతూ సంఘమును ఆయన బలపరిచాడు. సంఘముతో లేక తన శిష్యులతో చెప్పిన మాట, మీరు శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మ పొందుడేని అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందో మీరు ఎలా మారుతారు? శక్తి గల వారిగా మారుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే సర్వ సత్యములోనికి మీరు నడిపించబడతారని ప్రభువు చెప్పిన మాటలను ఆ ఆదిమ సంఘము ఆ మాట మీద దృష్టి నిలిపి ఒక్క చోట కూడి ఒక్క మాట మీద నిలబడి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయగా వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజే ఈ రోజు అన్నమాట. అందును బట్టి మనం అందరూ ఈ స్థలంలో ఉండడం దైవ చిత్తానుసారమైంది. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలాగనంటే, పరిశుద్ధాత్మ కలిగి ఉన్న పేరులు లేక పరిశుద్ధాత్మ కలిగి ఉన్న బిరుదులు. చెప్పడం ఏంటమ్మా? పరిశుద్ధాత్మ కలిగి ఉన్న పేర్లు అనుకోండి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మలో ఉన్న కొన్ని పేర్లు మనం చూద్దాం. సమయాన్ని బట్టి ఒక 12 పేర్లు మరి ఇక్కడ సిద్ధపరుచుకున్నాను నేను. అయితే 12 మనం చెప్పలేం, కానీ కొన్ని పేర్లు ఒక 7 దాకా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఆ పేరు ఏంటంటే జ్ఞాన వివేకములు గల ఆత్మ. అందరూ చెప్పడమా? జ్ఞాన వివేకములు గల ఆత్మ. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మకు ఉన్న పేరు జ్ఞాన. చాలా పేర్లు ఉన్నాయి, కానీ కొన్నింటిని మాత్రం మీకు జ్ఞాపకం చేయగలం. అమ్మా, బైబిల్ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, కానీ కొన్నింటిని మనం జ్ఞాపకం చేసుకునేవాళ్ళం. జ్ఞాన వివేకములు గల ఆత్మ. మరోసారి చెప్పండి, జ్ఞాన వివేకములు గల ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. జనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు. నాతో చెప్పండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ. అందరూ చెప్పండి, నాతో, జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ. అదే వచనం నుంచి కొన్ని విషయాలు మీరు నేర్చుకోవచ్చు. తెలివి కలిగించు ఆత్మని, లేకపోతే ఆలోచన చెప్పు ఆత్మని మనకి కొన్ని సంగతులు మనకి వ్రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని ఆత్మట జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ. ఏ ఆత్మమా? జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ.
జ్ఞానము, తెలివి, బుద్ధి, అమ్మా ఇవన్నీ కూడా ప్రతి మనిషి కోరుకుంటాడు. అవునా? జ్ఞానము కావాలి, తెలివి కావాలి, బుద్ధి కావాలి, కావాలొద్దా? చెప్పండి అమ్మా. కావాలి. అయితే పరిశుద్ధాత్మ నుంచి నీవు కోరుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది సంపూర్ణమైన జ్ఞానం అండి, పరిపూర్ణమైన జ్ఞానం అనే విషయాన్ని మనం గమనించాలి. అమ్మ వినండి, మైక్ చివరి వాళ్ళకి కనబడుతుందండి. ఓకే, దేవుని స్తోత్రం. మన తండ్రి గారు రాశారు 9వ పాట మనందరం ఎక్కువగా పాడుకుంటుంటాం. అందులో 6వ చరణం, తెలివిని కలిగించు నన్ను దివిగా వెలిగించు. నీకు కలిగిన భాగ్యములన్నీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనం వెలిగిస్తాడో పర సంబంధమైన భాగ్యములు మనం చూడగలం. దేవుని బిడ్డలను గమనించండి, జ్ఞానమునకు వివేకమునకు ఆధారమైనది పరిశుద్ధాత్ముడే. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనం ఏమవ్వాలమ్మా అంటే నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత మనం వెలిగించబడాలి. చూడండి, జ్ఞానము కలిగి ఉంటే మనం ఏం చేయగలమో, ఎలా ఉండగలమో ఒక 2 మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరి మధ్యకమ్మా? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎవరి మధ్యకట? మన జోన్ ఏంటమ్మా అమ్మ? ఇది ఏ జోన్లో ఉన్నాం మనం? తోడేళ్ల మధ్య గొర్రె. సాధారణంగా ఒక తోడేలు గొర్రె మంద మీద పడితే ఆ మంద చెదిరిపోతుంది, ఆ మంద పాడైపోతుంది. అలాంటిది తోడేళ్ల మధ్యకు ఒక గొర్రె ఎలా ఉంటుందో పరిస్థితి ఒకసారి చూడండి. అది బ్రతుకుతాననే ఆశ దానికి ఉంటుందా? ప్రభు మనకి చెప్పింది ఏంటంటే, గొర్రెల మధ్య తోడేలు కాదు, తోడేళ్ల మధ్య ఒక గొర్రె. తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలు పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. కాబట్టి మీరు ఎలా ఉంటారంటే పాముల వలె వివేకము. అమ్మా, పరిశుద్ధాత్మలో ఉన్న పని ఏంటంటే జ్ఞాన వివేకములు గల ఆత్మ. ఏ ఆత్మ అండి? జ్ఞాన వివేకములు గల ఆత్మ. తోడేళ్ల మధ్య ఉన్న మనం ఎలా ఉండాలంటే పాముల వలె వివేకంగా ఉండాలి, పావురాల వలె నిష్కపటంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నీవు సమస్తము తెలిసి ఉండాలి నీకు. ఎందుకయ్యా అంటే ప్రభు బిడ్డగా ఆయన జ్ఞానము గలవాడు, అనంత జ్ఞానము గల దేవుడు. ఆయన బిడ్డమైన నీవు కూడా, పరిశుద్ధాత్మను పొంది నీవు కూడా జ్ఞానము గలవాడిగా ఉండాలి. అదే మాట తర్వాత 2వ మాట అంటాడు ఆయన, పావురము వలె నిష్కపటంగా ఉండండి. పావుల వలె వివేకంగా ఉండండి, పావురాల వలె నిష్కపటంగా ఉండండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏది మంచిదో, ఏది సత్యమో, ఏది అసత్యమో మనకి అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా చదువుకుందామా? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు చదువుదాం. అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి, నాతో చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, సత్య స్వరూపి అయిన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్ముడు ఎక్కడ నడిపిస్తాడమ్మా? ఆయన రూపం చూడండి ఒకసారి ఎలా ఉందో. సత్య స్వరూపి అంటే ఆయన రూపం. దేవుని రూపం చూడటం అంటే ఎవరో చేసినవి లేకపోతే ఎవరో కల్పించిన వారిని చూచి మనం దేవుని రూపమని చాలా మంది అపోహపడుతూ అక్కడే చెప్పండి పూజిస్తూ లేకపోతే అక్కడే ఆరాధిస్తూ ఉన్నటువంటి మనలో కూడా కొంతమంది అటువంటి వాళ్ళు కనబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ రూపం నువ్వు చూడాలి అంటే ఆ రూపానికి ఒక చక్కని పేరు ఉంది, సత్య స్వరూపి. ఏ రూపం అయింది? సత్య స్వరూపం. ఆయన రూపాన్ని నువ్వు చూడాలి. ఆయన సత్యవంతుడు, ఆయన రూపం సత్య స్వరూపి అయిన రూపం. ఆ రూపము కలిగిన పరిశుద్ధాత్ముడు అంటే మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఎక్కడికమ్మా? సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. అప్పుడు నీలో ఉన్న భ్రమలు తొలగిపోతాయి. ఎందుకంటే ఆత్మీయమైన తెలివి నీలో ఉంది, పరిశుద్ధాత్మ కలిగించే బుద్ధి జ్ఞాన వివేకములు నీలో ఉన్నది కనుక ఏది అబద్ధమో, ఏది కల్పనో, ఏది సత్యమో, ఏది నీ వినాలో,
ఏది వినకూడదో నీకు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉంటాడు. అందుకే ఇవాళ పరిశుద్ధాత్మలో ఉన్న పేర్లు మనం చూస్తున్నాం. మొదటి పేరు ఏంటంటే జ్ఞాన వివేకములకు చెప్పండి ఆధారముకు ఆత్మ, లేక జ్ఞానము తెలివి కలిగించు ఆత్మ అనుకోండి. కాబట్టి ఇది మొదటిగా మనం చూసే. రెండవదిగా చూసినట్టయితే ఉత్సాహమునిచ్చు ఆత్మట. ఏ ఆత్మమా? గట్టిగా చెప్పండి నాతో. ఉత్సాహమునిచ్చు ఆత్మ. రాసుకునేవాడు రాసుకోవడమా? కీర్తన గ్రంథము 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయుము, నీ పరిశుద్ధాత్మను, అందరూ చెప్పండి నాతో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఈ ప్రార్థన చేస్తే ఎవరంటే దావీదు భక్తుడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభు. తర్వాత మాట మీరు చూసుకోండి, రక్షణానందము అన్నాడండి. 12వ వచనం ఏముందమ్మా? రక్షణానందం మరలా నాకు పుట్టించి సమ్మతిగా మనసు పనులు చేసి నన్ను దృఢపరచు, ఎనక స్థిరపరచు. ఈ మాటలు మీరు గమనించండి ఒకసారి. రెండవ పేరు మనం చెప్పుకున్న పరిశుద్ధాత్మలో ఏంటా పేరంటే ఉత్సాహమునిచ్చు లేక ఉద్రేకమునిచ్చు ఆత్మ. చాలా మందికి ఉద్రేకం అంటే ఏంటంటే మనుషుల మీద ఉద్రేకాలు. కొంతమందికి ఉద్రేకాలు అంటే ఏంటంటే ఏదైనా కొన్ని డ్రమ్స్ వాయిస్తే ఉద్రేకం. నీకు అలాంటి ఉద్రేకం కాదు. నీకు రక్షణానందం, పరిశుద్ధాత్మను కలిగించే ఆనందం నీ హృదయములో మదంతా వ్యాపిస్తుంది, మనసంతా వ్యాపిస్తుంది. ఈ ఆనందాన్ని ఎవ్వరూ తీసివేయరు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలో ఉండే ఉత్సాహాన్ని ఎవ్వరు కూడా తీసివేయడానికి ఎవరి తరమకూడదు కాదండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ భక్తుడు దావీదు అంటాడు, రక్షణానందమును మరలా నాకు. అంటే నువ్వు తొలి దినాల్లో దేవుని నమ్మినప్పుడు ఎలాంటి ఆనందం కలిగి ఉన్నావో ఆనందాన్ని నువ్వు కొనసాగించాలి తప్ప ఏం చేయకూడదు చెప్పండి, ఏం చేయకూడదు, విడిచిపెట్టాలి. ప్రకటనలో మనం చూస్తే దేవుడు సంఘములతో మాట్లాడుతూ చెప్తాడు, మొదట నీకున్న ప్రేమ ఉదిరితమని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అమ్మా, ఆ మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టకూడదు. మీకు సందర్భం ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. మోషేకి దేవుడు ఒక గొప్ప అద్భుతాల కర్ర ఇచ్చాడు. ఇచ్చాడా? అది ఎవరి కర్ర? ఒకప్పుడు మోషే గారి కర్ర. దేవుడు అడుగుతున్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? కర్ర. దేవుడు చెప్పాడు, నేల పడేసాడండి. పడేవేగానే ఏమైంది? అది పాము అయింది. దేవుడు చెప్తున్నాడు మరలా, మోషే ఆ పాము నీవు పట్టుకో. దేవుడు చెప్పినట్టు పడేశాడు, పాము అయింది. చెప్పండి, ఆ పామును మరలా పట్టుకుంటే ఏమైంది? కర్ర అయింది. ఇప్పటి వరకు మోషే కర్రని, ఇప్పుడు దాని పేరు మారిపోయింది, దేవుని కర్ర. అందరూ చెప్పండి నాతో. ఒకప్పుడు ఎవరి కర్ర? మోషే కర్ర. ఇప్పుడు ఎవరి కర్ర? దేవుని కర్ర. చాలా సందర్భాల్లో ఈ కర్రను గురించి ఏమి రాయబడిందంటే నదిని కొట్టిన కర్ర అని రాయబడిందండి. ఒక్క వచనం మీకు చూపిస్తాను. వాక్యంలో నిర్గమాకాండములో 17వ అధ్యాయము 5వ వచనం సార్ చూడండి. అమ్మ వినండి మాట, నదిని కొట్టిన నీ కర్రను. ఏమంటే దేవుడు ఇలా చెప్పొచ్చు కదా, మోషే నేను నీకు ఇచ్చిన కర్రను తీసుకుని వెళ్ళు, లేక నీ చేతుల సాధారణమైనటువంటి కర్రను తీసుకుని వెళ్ళు అని అన్నాడా? నదిని కొట్టిన కర్ర తీసుకెళ్ళమన్నాడా? నదిని కొట్టడం అంటే ఏంటి అమ్మా? ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. మోషే గారు చేసిన మొదటి అద్భుతాల్లో నదిని కొట్టిన అద్భుతం ఒకటి. దేవుని స్తోత్రం. ఏనది అర్థం కాదండి. ఏనది నైల్ నదిని కొట్టినప్పుడు ఆ నీళ్ళు ఎలా మారిపోయినాయి? రక్తంగా మారినాయి కదా. అంటే నీవు మొట్టమొదటిగా నా మాట మీద ఎలాగైతే వెళ్ళావో ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ఆసక్తి, ఆ మొదటి ఉత్సాహము, ఉజ్జీవము నీలో ఎప్పుడు కూడా ఏమైపోకూడదు, తగ్గిపోకూడదు. దేవుని స్తోత్రం. అమ్మా, పరిశుద్ధాత్ముడు ఎవరైతే ఉంటారో, పరిశుద్ధాత్ముడు ఎవరినైతే నింపుతాడో, పరిశుద్ధాత్ముడు ఎవరినైతే అభిషేకిస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎవరినైతే పరిపూర్ణంగా ఆయన నివాసం ఉంటాడో వారు ఎలా ఉంటారంటే ఉజ్జీవింపబడిన వారిగా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? వారిలో ఉజ్జీవం ఉంటుంది, వారిలో ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీ చేత ఏం చేస్తాడమ్మా?
ఉత్సాహపరిచి నిన్ను అమ్మ ఆనందంతో, రక్షణానందముతో నేను ముందులకైనా నడిపిస్తాను. అందుకే రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ పేరు ఏంటంటే ఉత్సాహకరమైన లేక ప్రోత్సాహకరమైన లేక ఉజ్జీవమునిచ్చు ఆత్మ. దేవుని స్తోత్రం. మరోసారి స్తోత్రం దేవచ్చు. కీర్తన 51:11 వచ్చిన నీ తండ్రిని త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందాన్ని మరలా నాకు పుట్టించయ్యా. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడో, అలాంటి ఉత్సాహం రక్షణానందం నీలో ఉంటుందో, నీవు స్థిరమైన వాడిగా మార్చబడతావు. స్థిరమైన వాడిగా మనం మార్చబడతాం. దేవుని స్తోత్రం. ఇది రెండవ సంగతిగా మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవది చూస్తే సర్వోన్నతుని శక్తి. పరిశుద్ధాత్మ మరొక పేరేంటి? సర్వోన్నతుని శక్తి. గట్టిగా చెప్పడమా? సర్వోన్నతుని శక్తి. చూడండి ఒకసారి లూకాసు వార్త 1:35. మనందరికీ తెలిసిన వచనం ఇది. మరియమ్మ గారు గాబ్రియల్ దేవతకు చెప్తుంది. గాబ్రియల్ దేవతకు వర్తమానం మోసుకొచ్చింది. ఏంటా వర్తమానం అంటే, అమ్మా నీవు పరిశుద్ధాత్మల గర్భం ధరించబోతున్నావు, నీవు ఒక కుమారుని కంటావు అని చెప్పినప్పుడు మరియమ్మ తన యొక్క అనుమానాన్ని, తన యొక్క సందిగ్ధతను చెప్పింది. ఏమనంటే, అయ్యో నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, ఇది నాకు ఎలా జరుగుతుందబ్బా అని చెప్పన్నప్పుడు దేవదూత ఒక చక్కని వివరణ ఇస్తా ఉందండి మరియమ్మ గారికి గాబ్రియల్ దేవదూత. ఏంటి ఆ వివరణ? మనం చదువుకున్నాం. పరిశుద్ధాత్మ ఎంత అద్భుతమైన మాట. నీ మీదకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. చదవడం. సర్వోన్నతుని శక్తి దేవునికి మహిమ కలుగును గాక. ఏ శక్తి అట? సర్వోన్నతుని శక్తి. అంటే పరిశుద్ధాత్మలో ఉన్న మూడవ పేరు సర్వోన్నతుని శక్తి. మనం అందరూ ఎలా ఉండాలని ఆశపడతాం? బలం గల వారిగా ఉండాలి, శక్తి గల వారిగా ఉండాలని ఆశపడతాం. మనం బలవంతులుగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాం. అవును, నిజమే. ఎవరు కూడా బలహీనుడిగా ఉండడానికి ఇష్టపడతారు. బలహీనత ఉన్నా ఆ బలహీనత బయటకు కనబడకుండా మనం ఏం చేస్తాం? బలంగానే కనబడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉంటే ఎన్ని బలహీనతలున్నా అతను ఎవరు చెప్పండి? బలవంతుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మని ఏం చేస్తామా? ఎప్పటికప్పుడు ఆయన శక్తి చేత మనల్ని నింపుతుంది. చూడండి, దేవుని దగ్గర చక్కని మాట్లాడతారు. మనం బలహీనులు వినట, కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? బలపరుస్తుంది. అందుకే నీ బలహీనత తట్టు చూడకుండా, మన బలహీనత తట్టు చూసుకుంటే మనం బలహీనమే. దేవుని వైపు చూస్తే మనం ఎవరము? బలవంతులం. చూడండి, బైబిల్లో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 6:10 చూడండి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎవరైందమ్మా? దేవుని యందు మనం ఎవరు కావాలి? బలవంతులము కావాలి. మనం బలహీనులు కాదండి. ఎవరమండి మనం? బలవంతులు. ప్రియమైన వాళ్ళ ఒక్క మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలి. దేవుడిచ్చే బలాన్ని మనం నిలబెట్టుకోవాలంటే, ఆత్మ బలాన్ని మనం నిలబెట్టుకోవాలంటే, పరిశుద్ధాత్మతో మనం బలపరచబడాలంటే, పరిశుద్ధాత్ముడు ఏది చెప్తున్నాడో ఆ చిత్తానికి, ఆ ఉద్దేశానికి మనం లోబడాలా వద్దా? చెప్పడమా? లోబడాలి. దేవుని స్తోత్రం. బైబిల్లో ఎందరో మంది బలవంతులు పాడైపోయిన ఉదంతాలు కనబడుతున్నాయి. ఎందరో మంది బలహీనులు బలపరచబడి నిలబడినటువంటి, స్థిరపరచబడి వారి జీవితాలు మనకు ఆదర్శంగా ఉన్న ఉదాంతాలు కనబడుతున్నాయి. అవి చూస్తున్నాం మనం, ఇవి చూస్తున్నాం. కానీ దేవుని వాక్యంలో ఆ విషయాలు, ఈ విషయాలు ఎందుకు రాయించాడు దేవుడు అంటే, అవి మనకట బుద్ధి చెప్పడానికి. ఏం చెప్పడానికి? ఏవి? ఎవరైతే చెప్పడమా, ఎవరైతే వారు సరిగా లేకుండా పాడైపోయారో ఆ వారి యొక్క జీవితాలకు మనకి బుద్ధి చెప్తున్నాయి. ఉదాహరణ సంస్థను తీసుకున్నామా? సంస్థను తీసుకున్నామా? సంస్థను ఎవరో ఎంత బలవంతుడయ్యా అంటే, అతడు మేకప్ పిల్లలు చీల్చినట్టుగా సింహాన్ని చీల్చేసాడు ఉందండి. న్యాయాధిపతి గ్రంథం 14:5 చదువులేము. ఆయన ఎదురుగా సింహం వచ్చి నుంచుంది, కొదమ సింహం. ఆయన చేతిలో ఆయుధం లేదు. కానీ ఏం చేస్తాడయ్యా అంటే, మేక పిల్లలు చీల్చినట్టుగా చీల్చి సింహాన్ని అవతల పడేస్తాడు. ఎంత బలవంతుడైతే సింహాన్ని చీల్చగలడు. మన ఎదురుగా సింహం వస్తే మనం నిలబడగలం? అసలు నిలబడడం కాదండి, పై ప్రాణాలు పైనే పోతాం. అంటే దాన్ని చూడగానే మన గుండె ఆగిపోతుంది. కానీ సంస్థలు దాన్ని ఎదుర్కోవడం అంటే
దాన్ని మేకపిల్లని చీల్చినట్టుగా చీల్చి అవతల పడేయడం అంటే సామాన్యమైన బలమా? మరి అలాంటి బలవంతుడు ఎందుకు చనిపోయాడు? ఎందుకు ఫిలిష్తీయుల చేతిలో చనిపోయాడు అంటే దైవ చిత్తానుసారంగా లేకపోవడం వల్లే, దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం వల్లే. ఇవాళ చాలా మందికి కూడా దేవుడు మనకు చెప్పిన విషయాలు, వాక్యం మనకు చెప్తున్న విషయాలను ఏం చేయలేకపోతున్నారయ్యా అంటే సరిగా గ్రహించలేకపోతున్నారు, దైవ చిత్తానుసారంగా ఉండలేకపోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది దేవుని యందు మనకి భయము ఉండాలి. చెప్పండి, ఏముండాలి? భక్తులు. ఈ రెండు కూడా నాణానికి రెండు వైపులు ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. కొంతమందికి భక్తి ఉంది కానీ భయం లేదు, కొంతమందికి భయం ఉంది భక్తి లేదు. ఎలా కుదురుద్దండి? ప్రాణం లేని ఆత్మ, ఆత్మ లేని ప్రాణంలో ఉంటుంది. ఆత్మ లేని శరీరం, శరీరం లేని ఆత్మ, రెండు లేనట్టే కదా. కొంతమంది భక్తి ఉందండి కానీ భయం లేదు. దేవుడు అంటే భయపడరాడు. దేవుడు క్షమిస్తాడే, దేవుడికి అసాధ్యమైంది లేదు, దేవుడు ఏదైనా ప్రేమిస్తాడే అనుకునే ధోరణిలో వెళ్ళిపోతారు చాలామంది. కొంతమంది భయం ఉంది కానీ ప్రార్థన చేయడు, మోకరించడు, సన్నిధికి రాదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు. ఎలాగా? అందుకే యెహోవా ఆయన ఏముండాలంటే మనకి భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. దేవుని స్తోత్రం. సంసోను ఏం చేశాడయ్యా? దేవుని కృపలో కట్టాడు. కానీ దేవుడు ముందుగానే చెప్పాడు సంసోను తల్లికి, మనోహకి మనోహ భార్యకి ఏమని తెలుసా? మీ కడుపున పుట్టే బిడ్డ ఎవరైతే ఉన్నాడో అతడు చాలా బలవంతుడు, అతను మీకు ఇస్తున్నానంటే ముందు మీరేం చేయాలి తెలుసా? అపవిత్రమైంది దాన్ని ముట్టకూడదు. ద్రాక్షారసమునైనా ఏదైనా సరే మీరు తాకూడదు. అంటే ఆ బిడ్డను పుట్టి బిడ్డను కని బిడ్డ తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి అమ్మా? ఎంతో యోగ్యంగా ఉండాలి. అప్పుడు బిడ్డ ఎంత యోగ్యంగా ఉండాలి? అవునా కదా? దేవునికి ఇచ్చే బహుమానం ఉన్నతంగా నువ్వు కాపాడుకోవాలంటే మన యొక్క మాటలు, క్రియలు, నడక కూడా ఉన్నతంగా ఉండాలి. చాలా మందిలో దేవుని కృపను లోపు కట్టి అమ్మా సమస్యలు తెచ్చుకున్నారు. శ్రమలు రావడం వేరు, దేవుడు శ్రమలో మనకు విడుదలిస్తారు. కానీ మనం తెచ్చుకుని దేవునికి వ్యతిరేకంగా నడిచి, దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా నడిచి మనం కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నాం. జాగ్రత్త. అందుకే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకి ఇలాగా సెలవిస్తూ ఉంది. ఏంటో ఆ మాట అంటే 11వ వచనం చదవండి. విన్నారండి? నాతో చెప్తారు ఈ మాట. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించినవి. ఎలాగంట? దృష్టాంతములు అంటే వారి కన్నుల ఎదుట కనబడినవి. ఎవరి కన్నుల ఎదుట? ఇశ్రాయేలు కన్నుల ఎదుట. అంటే మీరు అధ్యాయం చదివితే మీకు అర్థం అవుతుందండి. అది అంతా చదివించడం సమయం లేదు కానీ కొన్ని మాటలు టూకీగా మీకు చెప్పాలి. వినమ్మా, ఏంటా మాటలంటే ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు అందరూనట మేఘం కింద నడిచారట. గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి. సముద్రం నడిచారట. దేవునికి స్తోత్రం. బండలోంది వారు త్రాగారు. చెప్పండి గట్టిగా. మన్నా వారు తిన్నారు. ఇప్పుడు మరి దేవునికి ఇష్టలుగా ఉండాలి వద్దా? కానీ బైబిల్ ఏముంది? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారని ఉందండి. మనం చాలా మంది ఏమనుకుంటామంటే దేవుడు మేలు చేస్తే ఇష్టలుగా ఉంటారు. మేలు చేస్తే కాదు, దేవునికి నీవు ఎలా ఉండాలి? మహిమకరంగా ఉంటే నీకు ఇష్టమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు స్తోత్రం. కానీ మేలు చూచి పొందాం అనుకుంటే దేవుని మీద నీవు సరైన సంపూర్ణమైన అవగాహన లేనట్టే. వీరికి ఇన్ని కార్యాలు చేసినా, ఇన్ని అద్భుతాలు చేసినా దేవునికి ఎక్కువ మంది ఏమైపోయారు? దుస్తులుగా ఉండలేకపోయారు. కనుక ఆ కింద వారు పొందిన శ్రమల గురించి చెప్తూ అంటాడు, వారి కళ్ళ ముందు అవి దృష్టాంతాలుగా ఉన్నాయి, యుగాంతమందు మనకి బుద్ధి చెప్పడానికి అవి రాయబడ్డాయి. వారి కళ్ళ ముందు కనబడ్డాయి, మన కళ్ళకి, మన చెవులకు లేక మనకి బుద్ధి చెప్పడానికి, మనం వినడానికి దేవుడు వాటిని రాసిచ్చాడు.
అందుకే దేవుని బిడ్డారా, దేవుని వాక్యం మనతో ఏం చెప్తుంది వాళ్ళంటే, పరిశుద్ధాత్మ నిన్ను బలపరిచే కొలది మరింత జాగ్రత్తగా మనం నడవాలి, మరింత యథార్థంగా మనం నడవాలి. అందుకే పరిశుద్ధాత్మ ఎవరంటే చెప్పండి, సర్వోన్నతుని శక్తి. ఆయన శక్తిని మనం ఏం చేయొద్దు, లోకువా కట్టొద్దు. దేవుని స్తోత్రం. చూడండి, ఇంకా శక్తిని గురించి చెప్పడానికి ఇంకో 2-3 మాటలు మీకు చెప్పాలి, కానీ సమయం చాలా ప్రాముఖ్యమైనది కదా. క్లుప్తంగా మీరు చూద్దాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు ప్రభు మాట ప్రకారంగా సంఘమంతా, ఆదిమ సంఘమంతా ఒక చోట కూడుకుని ఉంది. సవరణం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. అమ్మా అక్కడ ఎలా రాయబడి చూడండి, బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను అనుందండి. అంతేకా 4వ చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది వారు అన్య భాషలతో మాట్లాడి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారిని బలపరిచాడో వారందరూ కట వాక్శక్తి వచ్చిందట. ఏమొచ్చిందమ్మా? గట్టిగా చెప్పండి. అప్పుడు వాళ్ళకి అది ఆ శక్తి వచ్చిందని చూస్తున్నాం కదా. అక్కడ ఏం జరిగిందో ఒక అద్భుతం చూద్దాం. 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి, చెప్పండి నాతో, లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వాళ్ళకి వచ్చాడో పేతురు ఏం చేశాడమ్మా? లేచాడు, తర్వాత నిలిచాడు, తర్వాత ఎలా మాట్లాడడం ప్రారంభించాడు? బిగ్గరగా అంటే గట్టిగా. దేవుని స్తోత్రం. మీరు అధ్యాయం అంతా చదవండి. అలా పేతురు బోధ చేస్తా ఉంటే సంఘములో 3,000 మంది చేర్చబడ్డారు. చప్పుడు కూడా తెలుస్తుందా? అమ్మా, దేవుని యొక్క బలమైన కార్యం కాదా ఇది? సర్వోన్నత శక్తి కాదా ఇది? దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరం పరిశుద్ధాత్మ శక్తి చేత ఏమవ్వాలి చెప్పాలమ్మా? నింపబడ్డమే కాకుండా ఆ శక్తి నీలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలో బలంగా పనిచేయాలంటే నీవు పరిశుద్ధమైన క్రియలు చేయాలి, యథార్థమైన జీవితం కలిగి మనం ఉండాలి, దేవుని యొక్క ఆత్మకు మనం లోబడి నడవాలి. అందుకే వాక్యం చెప్తుంది. దేవుని మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ నీలో నివాసం ఉండాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? దేవుని ఆత్మ నివసించులాగున యథార్థంగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోయాడు, సంస్థను పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మని బలహీనుడై పిలిస్తే చేర్పించిపోయాడు. కనుక అవి మనకి బుద్ధి చెప్పడానికి రాయబడ్డాయని విన్నాం కదా. మనం తగ్గిపోతుంది. అమ్మా, మనం జాగ్రత్తగా ఉండాలి. చాలామంది కొంతకాలం ఆత్మీయంగా చాలా బాగా నడుస్తారు. మరి ఎందుకు ఆ మాటలు ఈ మాటలు విని, వారి మాటలు వీరి మాటలు విని వాక్యానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, సహవాసానికి దూరంగా, దేవునికి దూరంగా మనం ఎలా వస్తాం? మనం ఒకసారి ఆలోచించాం. ఈ పెంతెకోస్తు పండుగ దినం నాడు మనమందరం కూడా జాగ్రత్త కొన్ని విషయాలు నేర్చుకునేది. 3వది. ఇక 4వది చూస్తే ప్రభువు యెహోవా ఆత్మ. 4వ పేరు ఏం పేరమ్మా? ప్రభువు యెహోవా ఆత్మ. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. చదవమ్మా. దీనులకు సువర్తమానము, పేదలకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దేవునికి స్తోత్రం. ఇది ప్రభు గురించి వ్రాయబడిన మాట అండి. అయితే మనం చదువుదాం మాట. చదవడం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఇక్కడ మనం పరిశుద్ధాత్మ పేరు గురించి చూస్తున్నాం కాబట్టి ఈ పేరు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ. అందరూ చెప్పండి, ప్రభువు యెహోవా ఆత్మ. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రభు గురించి రాయబడిన మాట. అయితే మనం కూడా ఒకసారి మాటని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్దామండి. చూడండి 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమునట ధరింప చేయడానికి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం. చదవండి. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చినట్టు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మనలో ఉంటే చెప్పండి మనం ఎలా ఉంటామట? బూడిదకు ప్రతిగా ఉదండలు. అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే అమ్మా నీవు దేవుని కొరకు సువార్త ప్రకటించేవాడిగా ఉంటావు.
దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవాడిగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం గమనించినప్పుడు ప్రభువు యెహోవా ఆత్మ అనే మాట మనం చూస్తాం. 4వ. 5వది చూస్తే కృపగల ఆత్మ. రెండు విషయాలు మీకు చెప్పాలి. కృపగల ఆత్మ, విజ్ఞాపన ఆత్మ. ఏ ఆత్మమా? కృపగల ఆత్మ, విజ్ఞాపన ఆత్మ. రెండు కలిపి చెప్పుకుందాం మనం. 5, 6 వచనాలు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను. వినడం ఏ ఆత్మట? విజ్ఞాపన ఆత్మను నేను కుమ్మరింపగా తాము పొడిచిన నా మీద దృష్టి నిలిపి ఒకడు తన ఏక కుమారుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు దేవునికి స్తోత్రం. అమ్మా, కరుణనుందించు ఆత్మ మనం చూచాం ఇక్కడ. ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చేట ఆ వ్యక్తి ఏమవుతాడట? ఏక కుమారుని విషయంలో దుఃఖించినట్లుగా ఒకడు తన కుమారుని విషయం ఏం చేస్తాడట? దుఃఖిస్తాడు. దేవుని స్తోత్రం. గట్టి చెప్పడం ద్వారా హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే ఎందుకు దుఃఖం వస్తుంది మనలోకి? అమ్మా, పరిశుద్ధాత్ముడు చేసే పనిలో గొప్ప అని చెప్పను, మనల్ని మనకి చూపిస్తాడండి. ఏం చేస్తాడమ్మా? మనల్ని మనకి చూపిస్తాడు. మనం సాధారణంగా ఈ కంటితో ఎప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు అలాగా అని చూస్తాం, అవునా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది. అందుకే యోహాను సువార్తలో ప్రభువు చక్కని మాట అన్నారు. చూడండి సార్, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ వచ్చి అమ్మా 3 మాటలు ప్రభు చెప్పారు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమునట ఒప్పుకొని చేరి. చెప్పండి మాట. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయును. వినండి, మనం ఎవరినైనా నువ్వు పలానా తప్పు చేసావు అన్నారు అనుకోండి, వాడు ఒప్పుకుంటారా? వాళ్ళు ఏమంటారు? నువ్వు పలానా తప్పు చేయలేదా అంటారు. అంటే మనం వాళ్ళ తప్పులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? మన తప్పులు చెప్తారు. కానీ పరిశుద్ధాత్ముడు కనుక ఒక వ్యక్తిని కదిలిస్తే అతడు ఏం చేస్తాడంట? తన ఏక కుమారుని విషయంలో ఏడ్చినట్టు ఏడుస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వస్తే తాము పొడిచిన వారి మీద వారు మనసు ఏం చేస్తారట? నిలుపుకుంటారట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో యేసు ప్రభుని మనం పరిపూర్ణంగా ఎరిగిన వారిగా ఉంటాం. ఎవరు ఎరుగుతామండి? యేసు ప్రభుని మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం ఎరిగిన వారిగా ఉంటాం. అందుకే ప్రభు చెప్పారు, నా ఆత్మ లేని వాడు, చెప్పండి, నా వాడు. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనం ఎవరి వారం కాదు. అయితే సంఘములో, సమాజంలో కొన్ని ముద్రలు సాతానుడు వేస్తాడు. ఎలాగంటే పరిశుద్ధాత్మ పలన వాళ్ళ మీద గొప్పది, వాళ్ళే మాట్లాడితే పరిశుద్ధాత్మలు. ఇలా కొన్ని సమాజంలో, సంఘములో కొన్ని స్థిరతలు తేవడానికి కొంతమంది మేము గొప్పని చెప్పుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అయితే వాక్యాన్ని సమగ్రంగా చదవండి. ప్రభు ఏమన్నారు? 120 మంది మీదకి వచ్చిందా? కొంతమంది మీద రాలేదా? వచ్చిందమ్మా. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం చూస్తే సర్వజనుల మీద నేను ఆత్మను కుమ్మరించును. మా పరిశుద్ధాత్ముడు లేకపోతే యేసు ప్రభువుని మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. వినాలి, జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన కృపలో మనం ముందుకు సాగాలి. కరుణనుందించు ఆత్మ లేక విజ్ఞాపన ఆత్మ మన చేత ఏం చేస్తుందంటే నిజమైన ప్రార్థనట, బలమైన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో మాట కూడా మనం చదువుకున్నాం. రోమపత్రిక 8:26 చదవండి. అటువలే ఆత్మయు ఏం చూచమ్మా? పరిశుద్ధాత్ముడు మనలోని బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు. మనం ఎలా ప్రార్థించాలో మనకి తెలియదు కనుక ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో
నాతో చెప్పండి, ఆత్మ తానే మన పక్షముగా ఉండి విజ్ఞాపన ప్రార్థన చేయించుచున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముట మన పక్షముగా ఉండి ఏం చేస్తాడమ్మా? విజ్ఞాపన ప్రార్థన చేయిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరము కూడా దేవుని ఆత్మ చేత నింపబడి నిరంతరం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే బలమైన ప్రార్థన మన చేత జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే విజ్ఞాపన ప్రార్థన మనం చేయగలమన్న విషయాన్ని గమనించాలి. ఇంకో మాట కూడా మనం చూస్తే పరిశుద్ధాత్మ ఇంకో పేరు ఉంది. అదేంటంటే ఉత్తరవాది. ఎవరమ్మా? అంటే తండ్రి పక్షముగా, మన పక్షంగా తండ్రి సముఖం నిలబడి నిత్యమైన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మన పక్షంగా ఆయన పోరాడుతున్నాడు. ఎంత అద్భుతం అండి. కనుక 5-6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కృపగల ఆత్మ లేక విజ్ఞాపన చేయు ఆత్మ అంటే అర్థం ఏంటంటే మన చేత బలమైన ప్రార్థన పరిశుద్ధాత్ముడు చేయిస్తాడు. అందుకే ఆత్మకున్న మరొక పేరు కృపగల ఆత్మ లేక విజ్ఞాపన చేయు ఆత్మ అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమైన. ఒక్కసారి మళ్ళా జకర్యా గ్రంథం చదివారు కదమ్మా, 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మళ్ళీ సాయం చేయండి. నేను కుమ్మరింపగా వేణుని. ఎంత అద్భుతమైన మాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో తాము పొడిచిన నా మీద, అంటే ఎవరి మీద? యేసయ్య మీద కదా. తాము పొడిచిన నా మీద దృష్టి నిలిపి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుల విషయమై ఒకడు ప్రాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నీలో ఉంటే మనతో ఎలాంటి ప్రార్థన జరుగుతుందమ్మా? రోమపత్రిక 8 చదువుకున్నాం కదా. ఉచ్చరింప శక్తి ముఖాన్ని మూలుగులతో కూడిన ప్రార్థన, బలమైన ప్రార్థన. దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధాత్మ పేరు విజ్ఞాపన చేయు ఆత్మ లేక కరుణనందించు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఇప్పటివరకు మనం ఎన్ని చూచాం చెప్పడమా? 6. అంటే కృపగల ఆత్మ దగ్గర నేను చెప్పుకున్నాను కదా, 6 విషయాలు. 7వది చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను, సమయం అవుతుంది కదా. 7వదిగా చూసినట్లయితే కుమారుని ఆత్మ. ఏ ఆత్మ అండి? కుమారుని ఆత్మ. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 4:6. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను. ఆ పరిశుద్ధాత్మ పేరులో ఒక పేరు కుమారుని ఆత్మ. ఏ ఆత్మ అండి? కాబట్టి ఎప్పుడైతే మన హృదయంలో కుమారుని ఆత్మ ఉందో మనం ఏమని మొరపెడుతున్నాం? నాయన తండ్రి అని మనం మొరపెట్టించాం. నిజమే, మనకి మన దేవునికి ఏం ఏర్పడిందమ్మా? రిలేషన్, సంబంధం ఏర్పడింది. ఆయన తండ్రి, మనం ఎవరో బిడ్డలం. దేవునికి స్తోత్రం. ఆయన తన బిడ్డలుగా మనం ఎన్నుకున్నాడు. అందుకే మనం తండ్రి అని ప్రార్థించగలుగుతున్నాం, నాయన అని ప్రార్థన చేయగలుగుతున్నాం, దేవుని దగ్గరికి మనం తండ్రి అని రాగలుగుతున్నాం. చూడండి, వాళ్ళ మనం దాసులం కాదండి, బయట వారం కాదండి. దేవునికి మనం ఎవరమంటే స్వతంత్రులం. అందుకే వాక్యం చెప్తుంది, మరలా మిమ్మల్ని దాసులని పిలవట్లేదు కానీ స్నేహితులని పిలుస్తున్నాను. ఏమని పిలుస్తున్నాను? దాసులని పిలవట్లేదు. ఆయన మనం ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులు. మనందరం దేవునికి ఎవరో స్నేహితులం. దేవునికి స్తోత్రం. దేవునికి మనందరం ఎవరం అంటే కుమారులమే, కుమార్తెలమే, బిడ్డలమే తప్ప చెప్పండి బయట వారము. కొంతమంది మరి దేవుని దగ్గర రావడానికి ఇంకా 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 ఎందుకో వెనుకడుగు వేస్తూ ఉంటారు. మనం అలా కాదు. కానీ ఆయన ఆత్మ మనలో ఉంటే మనం ఎల్లప్పుడూ ఎవరో అంటే ఆయన బిడ్డలమే కదా. ఆయన పిల్లలుగా ఆయన కృపలో మనం ముందుకు సాగుతాం. దానికి 4 వారాలు చూసాం కదా. కుమారుని ఆత్మ. ఏ ఆత్మ అండి? కుమారుని. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎంత నడిపించబడుతురో విన్నారండి. దేవుని ఆత్మ నీలో ఉంటే నీవెవరవే? దేవునికి కుమారుడివే, కుమార్తెవే. కానీ బయట వారము కాదు. ఇంకో వచ్చి తర్వాత వచ్చి 10 వచ్చి మరలా భయపడడానికి మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుతుంది. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాం. దేవునికి స్తోత్రం. మనందరం ఎవరమంటే చెప్పండి, ఎవరమండి?
దేవునికి బిడ్డలమే తప్ప బయట వాడమో రామని సత్యాన్ని మనం దేవుని వాక్యం నుండి గ్రహించుకోవాల్సిన వారమైంది. ఈ పెంతెకోస్తు పండుగ దినమునాడు అనగా సంఘం మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన ఈ యొక్క పరిపూర్ణమైన రోజున మనమందరం ఆయన సన్నిధిలో చేరుట దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. ఈరోజు మీకుతో కొన్ని విషయాలు దైవాత్మ గురించి చెప్పడానికి, అనగా ఆత్మలో ఉన్న పేర్లు, కొన్ని వాక్యాలను మీకు జ్ఞాపకం చేయడానికి, పరిశుద్ధాత్మ కలిగి ఉన్న పేర్లు మీకు జ్ఞాపకం చేయడానికి మరి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. అయితే ప్రతి పేరు కనుక ఉన్న ఆ అర్థాన్ని మనం గ్రహించి ఆయన కృపలో మనం ముందుకు సాగాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావో, పరిశుద్ధాత్మ వశములో మనం ఉంటామో, పరిశుద్ధాత్ముడు మనల్ని వధువు సంఘ రూపానికి మార్చి అంటే ఆయనకి ఇష్టమైన స్వరూపంలోనికి మనం మార్చి వరుడుగా, పెళ్లి కుమారుడుగా యేసయ్య మేఘాసురుడుగా రాబోతున్నారు కనుక ఆ మేఘమెక్కే ధన్యతకి పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. తండ్రి చేత ఏర్పాటు చేయబడింది, కుమారుని చేత సిద్ధపరచబడింది, ఆత్మ చేత మనందరూ కూడా అందుకుంటున్న మన సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారమైన పరిశుద్ధాత్మ చేత మనం అందుకుని ఆ మేఘమెక్కు ధన్యత, ఆ రాకడలో ప్రవేశించే రాకడ మేఘమెక్కు ధన్యత వరుడు, ప్రియుడు, ప్రాణనాథుడైన యేసయ్య మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించిన ప్రార్థన చేస్తున్నాం. రెండు చేతులు జోడించి దేవునికి నమస్కరించి మనమందరం కూడా అయా పరిశుద్ధాత్మలో ఉన్న ఆ యొక్క ప్రేమను మేము చూచాం, వాటి వెనక ఏ అర్థం ఉందో చూచాం ఆయన. కాబట్టి విన్న వాక్యాన్ని మా అంతరంగాల్లో ముద్రించు ప్రభావ, మీ ఆత్మతో బలపరచునైనా అని ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే జ్ఞాన వివేకములు గల ఆత్మగా మనం చూచాం. అవును, పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞానం ఇచ్చేవాడై ఉన్నాడు, తెలివినిచ్చేవాడై ఉన్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, తెలివిని కలిగించు నన్ను దివిగా వెలిగించిన మన దైవజనులు రాస్తారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, జ్ఞానానికి ఆధారమగు ఆత్మని. కాబట్టి నాయన జ్ఞాన ఆత్మ చేత నన్ను బలపరచడానికి అందరూ కూడా మోకరిందాం. ప్రభు సన్నిధిలో ప్రతి వారు మోకరించండి. కుర్చీ మీద ఉన్న వారు కూడా వీలైతే మోకరించండి. ఒకసారి మోకాళ్ళ మీద రెండు చేతులు జోడించి దేవునికి నమస్కరించండి. ఇబ్బంది లేదన్న వాళ్ళందరూ కూడా మోకరిందాం. ఒకసారి మోకరిందాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. ఇవాళ పెంతెకోస్తు పండుగ దినం ఆయన సన్నిధికి మనం వచ్చాం. ఒక్కసారి దేవునికి హృదయపూర్వకంగా దేవునికి నమస్కారం చేద్దామని అందరూ కూడా మోకరిందాం. మన బలహీనత వైపు చూడద్దు, దేవుని బలం వైపు చూద్దాం. నిలువుగా మోకరించండి అమ్మా. మీకే చెప్తుంటా, మోకరించాలి. ప్రతి వారు మోకరించండి. వినపడుతుందా? మోకరించండి. బలమైన వారు మోకరించండి. మోకరించడమా? మోకరించాలి. దేవుని సన్నిధిలో బలహీనం తప్ప ఓపికన్న ప్రతి వారు మోకరించండి. కేవలం బలహీనత కూర్చోండి. మీకు ఓపిక లేదా బలహీనంగా కూర్చోండి తప్ప మిగిలిన వారందరూ కూర్చోండి. ఒక్కసారి మోకరించండి. దైవా
దేవా మీ ఆత్మతో మమ్మల్ని బలపరచు నాయనా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు ప్రభుని ప్రతి వారు హృదయపూర్వకంగా ప్రభుని అడగండి. ప్రభు మాటకు వారు లోబడి, దేవుని మాటకు వారు లోబడి 120 మందిని కూడా ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి వారు ప్రార్థన చేస్తారు. ఒకే చోట చేరి ప్రార్థన చేస్తారు. ఇక్కడ మనం అమ్మా ఒకే చోట ఉన్నాం కదా, దేవుని మాట మీద ఏక మనస్సు కలిగి ఉందాం. ఇప్పుడు ప్రభు ఆత్మ మన మధ్య ఉందని నమ్మిన ప్రతి వారు కూడా ప్రభువా ఇదిగో మీ ఆత్మతో నా హృదయం నింపు నాయనా అని ప్రతి వారు హృదయపూర్వకంగా ప్రార్థించాలి. పరిశుద్ధాత్మను కోరుము శివమాయేసు నీ పేరిట శివమాయేసు నీ పేరిట నరులందరి మీద నరులందరి పరలోకపు తండ్రి పలికే పరిశుద్ధాత్మను జీవమాయేసు జీవమాయేసు మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవ పాత్రుడు ఒక దేవానికి స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు ఒక దేవా నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు తండ్రి. నాయనా నేటి దినమున మీ సన్నిధిలో గడిపే మంచి సమయాన్ని మాకు ఇచ్చారు. దేవాని కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుచున్నాము దేవా. స్తోత్రాలు అయా. నీ మాట ఎంత సంపూర్ణమైందో రాజానికి వందనాలు. ఆనాడు తండ్రి ఆదిమ సంఘమును బలపరిచావు. పరలోకమునకు ఆరోహణమవుతూ అయా నీవు వాగ్దానం చేశావు కదా, పరిశుద్ధాత్మను పొందుడి. నా తండ్రి వాగ్దానము చేసింది మీ మీదకి పంపుచున్నాను. పైనుడి శక్తి పొందుమలకు పట్టణములు నిలిచి ఉండని ప్రభువా నీవు సెలవిచ్చిన మాటకు లోబడి ఆనాడు ఆదిమ సంఘము
ఎలాగైతే విశ్వాసముతో ఎదురు చూచారో అయ్యా నీ మాటకు లోబడిన సంఘము మీ ఆత్మ చేత నింపబడింది నాయన. ఎప్పుడైతే మీ ఆత్మతో వారు నింపబడ్డారో వారిలో భయము, పిరికితనము, అయ్యా అజ్ఞానము తొలగించబడి దేవా మీ ఆత్మతో వారు నింపబడిన వారై నీ కొరకు నిలిచి నీ కొరకు బలమైన వ్యక్తులుగా, స్థిరమైన యోధులుగా మార్చబడ్డారు కదా దేవానికి స్తోత్రాలు. అయ్యా ఎప్పుడైతే పరిశుద్ధాత్మను సంఘం మీదకి దింపావో నాయన, సంఘము సంఖ్య అద్భుతకరంగా మార్చబడింది నాయన. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సంఘములో వృద్ధి అనేది కనబడుతుంది నాయన. దేవానికి స్తోత్రాలు. అలాగనే ప్రభా ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ ఈ మధ్యాహ్నపు వేళ, ఈ ఉదయం, ఈ మాత ఈ పగటి వేళ, ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మతో బలపరచండి ప్రభా, మీ ఆత్మతో వెలిగించండి ప్రభా. నాయననికి స్తోత్రాలు. 4 గోడల మధ్యలో ఉన్న వారు మీ ఆత్మతో నింపబడిన తర్వాత ప్రపంచంలోని నలుదిశలకు వెళ్ళి నిన్ను గురించి ఎలాగైతే ప్రకటన చేయగలిగారో నాయన ఇవాళ మీ ఆత్మతో మేము నింపబడి దేవాని పరిశుద్ధాత్మతో మేము వెలిగించబడినట్లు సహాయం చేయండి నాయననికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం తండ్రి. ఘనుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇంతవరకు ప్రభా వినబడిన వాక్యమును మా అందరి అంతరంగాలలో మీరు ముద్రించండి ప్రభా, మీ ఆత్మతో బలపరచండి నాయన. మీకే స్తోత్రాలు ప్రభా. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మరణాత. కూర్చుందాం. మరణాత.